అర్ధరాత్రి సిటీలో కురిసిన వర్షంతో ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించడానికి అన్ని శాఖల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోందన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. సిటీలో 300 చెట్లు కూలిపోయినట్లు ప్రకటించారు ఆయన. కూలిపోయిన చెట్లు తొలగించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి విపత్తు నిర్వహణ టీంతో పాటు జీహెచ్ఎంసీ కూడా యాక్టివ్గా పనిచేస్తోందన్నారు. విద్యుత్ సమస్య తలెత్తిందని, మరో 2 రోజులు వాటర్ సప్లైలో అంతరాయాలు ఉండొచ్చన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదరాబాదీలకు విజ్ఞప్తి చేశారు కమిషనర్. వర్షాకాలానికి యాక్షన్ ప్లాన్పై అలర్ట్గా ఉన్నామంటున్న కమిషనర్తో మా కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. రాత్రి హైదరాబాద్లో పడిన భారీ వర్షం హైదరాబాద్ వ్యవస్థను అతలాకుతలం చేసింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయి అట్లాగే విద్యుత్ వైర్లు కూడా అంతరాయం కలిగింది. విద్యుత్కు అంతరాయం కలుగుతుంది. జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతుంది. కమిషనర్, మేయర్తో పాటు అందరూ అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ఇంతవరకు కూడా పరిస్థితి అదుపులోకి రానట్లుంది. మీ స్టేటస్ ఏంటి సార్? రాత్రి దాదాపుగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం యావరేజ్గా నమోదైంది. కొన్ని ప్లేస్లలో 7 సెంటీమీటర్లు కూడా దాటిపోయింది. రాజేంద్ర లాంటి ప్లేస్లో ఇది వర్షంతో పాటుగా బలమైన గాలులు వీచడం వల్ల, చాలా బలమైన గాలులు, ఆల్మోస్ట్ మరి స్పీడ్ వీ హ్యావ్ టు అసెస్ బై ఈవినింగ్ వీల్ నో. తుఫాన్ వచ్చినట్టుగా రావటం వల్ల ఒక 315 చెట్లు అప్రూట్ అయిపోయినాయి. అవి రోడ్డు మీద పడటం వల్ల అండ్ మేజర్గా రోడ్డు మీద ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ అన్నీ దాదాపు 10-10:30 వరకు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ప్రయారిటీగా మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, కానీ ఉన్నటువంటి సిబ్బంది తర్వాత పరికరాలు అన్నిటికీ సరిపోవు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్గా రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి వాటిని తొలగించడం జరిగింది. నెక్స్ట్ లేన్స్ అండ్ బై లేన్స్ అండ్ కొన్ని ఇళ్లలో ఉన్నటువంటి చెట్లు కూడా కాంపౌండ్ వాల్ మీద పడటం, ఇళ్ళ మీద పడటం వచ్చింది. అవన్నీ బై ఈవినింగ్ క్లియర్ అయిపోతాయి. అండ్ దాదాపుగా కొన్ని ఇళ్లలో నీళ్లు రావడం కూడా జరిగింది. 90% వాటర్ స్టాగ్నేటింగ్ రోడ్డు మీద కానీ ఇళ్లలో కానీ వచ్చినటువంటి ఒక 6 ప్రాంతాల్లో మాత్రం పంప్స్ కూడా పెట్టి బెయిల్అవుట్ చేయడం జరిగింది. సో మొత్తం విద్యుత్ తీగలన్నీ కూడా దాదాపు బిల్డింగ్స్ మీద కానీ లేకపోతే రోడ్ల మీద కానీ పడిన పరిస్థితి. ఇప్పటివరకు కూడా విద్యుత్ రాని పరిస్థితి. ఎప్పటివరకు రావచ్చు? నేను ఇప్పుడే ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒకసారి మా శాఖ అధికారులతో కాకుండా అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్గా 99% మొత్తం నగరంలో ఎలక్ట్రిసిటీ రిస్టోర్ అయిందని ఇప్పుడే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో సిఎండి రఘుమారెడ్డి గారు చెప్పారు. సో చాలా ప్లేస్లో నేను కూడా చూశాను. ఈ కేబుల్ వైర్స్ మీద అట్లాగే ఎలక్ట్రిక్ తీగల మీద కూడా ఈ కొమ్మలు పడటం, చెట్లు పడటం మూలాన కొంత డిస్రప్షన్ అయింది, పవర్ డిస్రప్షన్ అయింది. అట్లాగే వాటర్ రిజర్వాయర్స్ దగ్గర కూడా కొన్ని ప్లేస్లలో ఈ కండక్టర్స్ మీద ఈ మొక్కలు చెట్లు పడి డిస్రప్షన్ అయింది. అక్కడ కూడా రిస్టోర్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నో టోటల్ పవర్ ఈజ్ రెస్టోర్డ్. సార్, చాలా కాలంగా పాతకాలం బిల్డింగ్లు చాలా ఉన్నాయి. దాదాపు డిమాండ్ చేయమని జీహెచ్ఎంసీ చాలా చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇంపాక్ట్, ఈ సిచ్యువేషన్లో ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాటి గురించి ఎట్లాంటి చర్యలు చేపడతారు? ఆల్రెడీ మన దగ్గర అసెస్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ చేసి తక్షణమే వాళ్ళని కూల్చివేసేటట్టుగా చేస్తాం. అండ్ ఒకసారి ఇంకొక 1 నెల రోజులు మనకు మాన్సూన్ రావడానికి కూడా టైం ఉంది కాబట్టి మళ్ళీ రీఅసెస్ కూడా ఉన్నటువంటి డైలాపిడేటెడ్ అండ్ అన్ఫిట్ అనుకున్నటువంటి లిస్ట్తో పాటుగా లిస్ట్ను కూడా మళ్ళీ అప్డేట్ చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు చేస్తున్నాం ఆల్రెడీ. అది నెక్స్ట్ 15-20 డేస్లో కంప్లీట్ చేస్తాం. అండ్ అందరూ ఓనర్స్కి నచ్చజెప్పి ఈ అన్ఫిట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కాంపౌండ్ వాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ కూలగొట్టేట్టు చేస్తాం. మార్నింగ్ నుంచి మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు అంటే ఒక సమస్య వచ్చినప్పుడే దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఆలోచించడం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్గా ఏమేమి తీసుకున్నారు, ఏమేమి మీ దృష్టికి వచ్చాయి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు? సమస్య వచ్చినప్పుడు అంత త్వరగా కొన్ని నిమిషాల్లో మేము ఫీల్డ్ మీద పడ్డామంటే దానికి ప్రిపేర్నెస్ లేక కాదు. వారం రోజుల కిందనే అసలు వర్షాకాలంలో ఏం చేయాలి అంటే ఎమర్జెన్సీ టీమ్స్ ఏ విధంగా కాన్స్టిట్యూట్ చేయాలి అండ్ మన దగ్గరనే కాకుండా అక్కడ ప్రైవేట్ కానీ మిగతా ఏజెన్సీస్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, వాలంటీర్స్ ఏంటి, ఎవరి సహకారం ఏ విధంగా తీసుకోవాలి, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కోసం ఒక పోర్టల్ పెట్టుకోవడం కాకుండా మనం వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ మాట్లాడుకుంటున్నాం. దాంట్లో కూడా ఫ్రీక్వెంట్గా ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, నాలా డిస్రప్షన్స్ ఇష్యూస్ కానీ, పవర్ ఇష్యూస్ కానీ తప్పనిసరిగా చర్చిస్తున్నాం. గత 6 నెలల నుంచి సమన్వయం అన్ని స్థాయిలలో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కలవటం కాకుండా అందుకనే మాకు ఫోన్ల మీద పనులు అయిపోతున్నాయి, వాట్సాప్ల మీద అందరు చూసుకుంటున్నారు. లేకపోతే ఒక శాఖ ఇంకొక శాఖకి ఇంత చక్కని సమన్వయం అనేది ఒక 6 నెలల నుంచి బిల్డ్ చేయకపోతే జరిగేటువంటిది కాదు. ఈరోజు కూడా మాకు పోలీస్ కానీ, ఫైర్ కానీ, తర్వాత ఇరిగేషన్, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అందరం కలిసి, రెవెన్యూ అందరం కలిసి చక్కగానే సమన్వయం చేసినట్టు అనిపించింది నాకు మార్నింగ్. లేకపోతే ఇన్ని 100 చెట్లు బహుశా నాకు తెలిసినంత వరకు వర్షం అయితే అప్పుడప్పుడు 2-3 సార్లు పడ్డది.
బట్ ఇంత గాలులతో ఇన్ని వందల చెట్లు కూలిపోవటం అనేది దాన్ని 1 or 2 అవర్స్లో రెస్టోర్ చేయడం అనేది అన్ని శాఖల యొక్క సమన్వయం లేకుండా అండ్ అట్లాగే సమాయత్తం కాకుండా మేము చేసేవాళ్ళం కాదని నేను భావిస్తున్నాను. బట్ బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమనే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం నుంచి రివ్యూ చేశారు. తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అన్ని శాఖలను పిలిపించి ఇప్పుడు 5:30కి సమన్వయ సమావేశం కూడా పెట్టారు. సో తప్పకుండా భవిష్యత్తులో వచ్చినప్పుడు ఇంకా కొంత స్పీడ్గా సమన్వయంతో సత్వరమే సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా ఇట్లాంటి పెద్ద విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి, మీ అప్పీల్ ఏంటి? నా అప్పీల్ 2 రకాలు ఉంది. ఈరోజు ఎవరు ఏ విధమైన భావించద్దు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని, తర్వాత జిహెచ్ఎంసీ చేయాల్సినటువంటి పనిని ప్రజల మీదకి తోస్తున్నానని అనుకోవద్దు. విపత్తు వచ్చినప్పుడు తలా ఒక చేయాలి. రావడానికి కొన్నిసార్లు మనం కారణమవుతాం, కొన్నిసార్లు ప్రకృతి బీభత్సం ఉంటుంది. ఇవి రాత్రి వచ్చింది మాత్రం మనం ఎవరం కారణం కాదు, ప్రకృతి బీభత్సమే. అండ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లాస్ట్ 3-4 డేస్లో మొన్న చీఫ్ మినిస్టర్ గారు లాస్ట్ వీక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు హీట్ వేవ్ కొంత తగ్గే అవకాశం ఉంది, వర్షాలు కొన్ని పడతాయని. బట్ చెదురుమదురుగా పిడుగులు పడవచ్చు, ఈదురుగాలు వేయచ్చు అనేది చాలామంది సీరియస్ తీసుకోరు. బట్ వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన దానికంటే, అనుకున్న దానికంటే ఒక్క హైదరాబాద్ మీదనే క్లౌడ్ బర్స్ట్ అయినట్టుగా అండ్ తుఫాన్ వచ్చినట్టుగా రాత్రి రావడం జరిగింది. సో ఇలాంటి వాటన్నిటికీ మనం తప్పనిసరిగా సమన్వయంతో పనిచేసుకుంటే చేయగలం. ఇది ఓవరాల్గా ప్రజలు కూడా సమన్వయంతో ఉండాలి, విపత్తు వచ్చినప్పుడు స్పందించే విధానాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే మొత్తం కూడా అదుపులోకి వస్తుంది. నెక్స్ట్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా నిర్వహిస్తామని కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.